మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు. ఈరోజు నేను మీకు ఇస్రాయేల్ దేశం కోసం కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి ఆకర్షిస్తున్న ఒక వార్త వెలుగులోకి వచ్చింది. ఇస్రాయేల్ తన రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఐరన్ బీమ్ అని లేజర్ ఆధారిత రక్షణ సాంకేతికతను అభివృద్ధి చేస్తుంది. ఇప్పటి వరకు ఇస్రాయేల్ ఐరన్ డోమ్ ద్వారా శత్రు నుండి వచ్చే రాకెట్లను అడ్డుకుంటుంది. ఇప్పుడు అధిక శక్తి గల లేజర్ కిరణాలను ఉపయోగించడానికి ఐరన్ బీమ్ ద్వారా డ్రోన్ను, కొన్ని తక్కువ దూర రాకెట్లు, అలాగే ఇతర మప్పులను వేగంగా అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇస్రాయేల్ రక్షణ వ్యవస్థలో ఆరో, డేవిడ్స్లింగ్, ఐరన్ డోమ్, అలాగే ఐరన్ బీమ్ వంటి పలు వ్యవస్థలు కలిసి పనిచేస్తాయి. ప్రతి వ్యవస్థ వేర్వేరు రకాల మొప్పులను ఎదుర్కొంటూ రూపొందిస్తుంది. ఈ వార్తను చూసిన తర్వాత చాలామంది ఒక ప్రశ్న అడుగుతున్నారు, ఏంటిది బైబిల్ అంత్యకాల సూచన అంటే? బైబిల్లో చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 24:6 ఈ విధంగా చెప్పారు, యుద్ధములను యుద్ధ వార్తలను ఎదురు భయపడకూడి, ఇవి జరగవలసినవే కానీ అంతము వెంటనే రాదు. అవును, ప్రపంచంలో యుద్ధాలు, యుద్ధ వార్తలు కొనసాగుతూనే ఉంటున్నాయని ప్రభు ముందుగానే చెబుతారు. అయితే ప్రతి కొత్త ఆయుధం లేదా ప్రతి వార్త బైబిల్ ప్రవచనం నెరవేరిందని చెప్పడం సరైనది కాదు. ఇలాంటి సంఘటనలు మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాయి. మనం ఆధ్యాత్మికంగా సిద్ధంగా ఉన్నామా? మన జీవితం దేవునికి ఇష్టమైనదిగా ఉందా? మన విశ్వాసం క్రీస్తుపైనే ఉందా? కీర్తనల గ్రంథము 120 కీర్తన 1 ఈ విధంగా రాయబడింది, యెహోవా పట్టణం కాపాడని ఎడ్ల దాని కావలు కాయువాడు మేలుగా నుండటం వ్యర్థమే. మన నిజమైన రక్షణ మనుష్యులు తయారు చేసిన ఆయుధాలు లేదు, కానీ మన నిజమైన రక్షణ దేవుని చేతిలో ఉంది. కాబట్టి భయపడకండి, ప్రార్థనలో ఉండండి, ప్రతిరోజు దేని వాక్యం చదవండి, ఆయన రాకడ కొరకు సిద్ధపడండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఈ అంత్యకాల దినాలలో మేము భయపడకుండా నీ మీద విశ్వాసంతో జీవించే కృపను మాకు అనుగ్రహించు. ఈ వాక్యంలో స్థిరంగా ఉండే బలాన్ని మాకు కొనసాగించు. నీ రాక ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే హృదయాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.